ప్రైజ్ ద లార్డ్ అందరికీ. ఈరోజు దేవుడు మనతోటి మాట్లాడే అంశము ఏమిటంటే, దేవుడు మనలను ఒక గొప్ప ఉద్దేశం కోసమే పిలుస్తున్నాడు. అదేంటంటే ఈ వచనం ద్వారా మనము నేర్చుకుందాము. లూకా సువార్త 5వ అధ్యాయము 10వ వచనం ద్వారా దేవుడు మనల్ని గొప్ప ఉద్దేశం కోసం పిలుస్తున్నాడనేది ఇక్కడ మనం నేర్చుకుందాము. యేసు ప్రభువు కూడా సీమోనుతో ఇలా చెప్పారు. ఏమని అంటే, భయపడకు, ఇక మీదట నీవు మనుష్యులను పట్టువాడువై ఉంటావు. సీమోను పేతురుతోటి యేసు ప్రభు ఇలా సెలవిస్తున్నారు, నువ్వు భయపడకు, నీవు మనుషులను పట్టు జాలర్లుగా ఉంటావు. వీళ్ళిద్దరు ఎవరు అంటే, సీమోను పేతురు వాళ్ళ నిజ జీవితంలోనే సాధారణ మృత్యకారులు. కానీ యేసు ఆయన జీవితాన్ని మార్చి ఒక గొప్ప బాధ్యతను ఇచ్చారు. ఎవరి బాధ్యతలను మార్చారు? గొప్ప బాధ్యతను ఇచ్చారు. ఎవరి జీవితాలను మార్చి అంటే, సీమోను పేతురు వారి జీవితాలను మార్చి ఒక గొప్ప బాధ్యతని వాళ్ళకి ఇచ్చారు. అదే దేవుడు మనలను ప్రస్తుత పరిస్థితులు మాత్రమే చూడడు. మనలో ఉన్న సామర్థ్యాన్ని, ఆయన ఉద్దేశాన్ని చూస్తాడు. కొన్నిసార్లు నేను ఒక సాధారణ వ్యక్తిని, నా వల్ల ఏమవుతుంది అని అనుకోవచ్చు. కానీ దేవుని పిలుపు వచ్చినప్పుడు ఆయన మన బలహీనతలను కూడా ఉపయోగించి గొప్ప కార్యాలు చేయగలడు. పేతురు యేసు మాటను నమ్మి తన జీవితాన్ని ఆయనకి అప్పగించాడు. అలాగే మనం కూడా దేవుని మార్గదర్శకత్వాన్ని అంగీకరించి ప్రేమను, సత్యాన్ని, ఆయన వాక్యాన్ని ఇతరులతో పంచుకోవాలి. మన జీవితం కేవలం మన కోసం మాత్రమే కాదు, ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండటానికి దేవుడు మనలను పిలుస్తూ ఉన్నాడు. అందుకే ఈరోజు మనం ఒకటి ఆలోచించాలి. ఏమిటంటే, దేవుడు నాకు ఇచ్చిన పిలుపును నేను గుర్తిస్తున్నానా, లేకపోతే ఆయన కోసం నా జీవితాన్ని ఉపయోగించడానికి సిద్ధంగా ఉన్నానా అనేది మనము ఒకసారి ఆలోచించుకోవాలి. అప్పుడు యేసు పిలుపును విన్నప్పుడు పేతురు మర్చిపోయాడు. అలాగే దేవుని పిలుపుకు మనం జీవితాన్ని కూడా మార్చగలడు. దేవుడు మనందరినీ తన ఉద్దేశము నెరవేర్చే సాధనాలుగా ఉపయోగించునుగాక. ఆమేన్.